వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియలో భాగంగా రెండో జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో 11 మందిని ఖరారు చేసిన జగన్ ఇప్పుడు రెండో జాబితాలో 22 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారు. వారితో పాటు 5 ఎంపీలను సైతం వైసీపీ ప్రకటించింది. అనంతరం ఎంపీగా ప్రస్తుత పెనుకొండ ఎమ్మెల్యే శంకర నాయర్ను ఖరారు చేసింది. హిందూపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మకు కేటాయించారు. అరకు ఎంపీగా కె భాగ్యలక్ష్మి, రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ను రాజమండ్రి సిటీ అభ్యర్థిగా ప్రకటించారు. రాజమండ్రి రూరల్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఖరారు చేయగా పోలవరాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజు సతీమణికి కేటాయించారు. గుంటూరు ఈస్ట్ ఫాతిమా, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, తిరుపతిని భూమన అభినయ్ రెడ్డికి కేటాయించారు. మచిలీపట్నం పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. ఇక చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ ప్రస్తుత మంత్రి ఉషాచరణ్ను అభ్యర్థిగా ప్రకటించారు. రాజాం డాక్టర్ తాళి రాజేష్, అనకాపల్లి గలసాల భరత్ కుమార్, పాయకరావుపేట కంపాల జోగులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగ గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రతిపాడు వరపుల సుబ్బారావుకు ఇచ్చారు. కదిరి మక్బుల్ అహ్మద్, ఎర్రకొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, కళ్యాణ్ దుర్గం తలారి రంగయ్య, అరకు గొడ్డేటి మాధవి, పాడేరు విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ పేరును ఖరారు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్లో తాజా అప్డేట్స్ అందిస్తారు. పవన్ చెప్పండి. మొత్తానికి ఆనంద్ చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కసరత్తుని వేగవంతం చేసిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటికే కూడా 11 మంది జాబితాను మొదటగా సిద్ధం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కూడా రెండవ జాబితాను విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సాంకేతాలను కూడా ముందుకు తీసుకువెళ్తూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. మరి అందులో ప్రధానంగా చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి తొలగించి వారి స్థానంలో కూడా కొత్త అభ్యర్థులు కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అందులో దాదాగా చూసుకోవచ్చు నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని విషయంలో ముఖ్యమంత్రి అయితే మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా రాజీ పడలేదు. రాజీ పడకుండా ప్రతి నియోజకవర్గ స్థానాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైతే గ్రాఫ్ సరిగా లేదో వారిని కేంద్ర పార్టీ కార్యాలయాన్ని పిలిచినటువంటి నేపథ్యంలో వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసి అనంతరమే రెండవ జాబితాను కూడా విడుదల చేశారు. మరి చూసుకోవచ్చు, మొత్తంగా 38 మంది పూర్తి స్థాయిలో ఈ కసరత్తును వేగవంతం చేసింది. మరొక 2-3 రోజుల్లోనే మరొక 15 మంది అభ్యర్థుల జాబితాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు జరిగింది. ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా తాడేపల్లి ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సన్నాహాలు కూడా చేస్తా ఉన్నారు. కొద్దిసేపు క్రితమే చూసాం, ఏదైతే మచిలీపట్నం ఎంపీగా ఏదైతే ఎంపీ గోరంట్ల మాధవ్, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, గుంటూరు ఏదైతే కేంద్ర పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం కాకినాడ నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వస్తారు. వచ్చినటువంటి అనంతరం కూడా ఈ రాబోయే 15 మంది లిస్టును కూడా ఖరారు చేసేందుకు కూడా దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ముందుగా చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో 26 మంది కొత్త అభ్యర్థుల్ని తెర మీదకి తీసుకొచ్చారు. కొత్త అదే విధంగా వారసత్వ రాజకీయాలకు ముఖ్యంగా ముఖ్యమంత్రి పెద్దపీట
పెట్టి వేశారని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కుమారుడిని అదేవిధంగా కుమార్తెని కూడా రంగంలో దింపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా ఏదైతే తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కూడా తన కుమార్తెకు ఆ సీటు కావాలని చెప్పి కూడా మొదటి నుంచి ముమ్మర ప్రయత్నాలు చేశారు. ముమ్మర ప్రయత్నాలు చేయడమే కాకుండా తూర్పు నియోజకవర్గంలో కుమార్తెను రంగంలో దింపి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో తిరిగే విధంగా కూడా కష్టపడి పనిచేశారు. పనిచేసినటువంటి నేపథ్యంలో తాజాగా నిన్న ప్రకటించినటువంటి లిస్ట్ లో నూరి ఫాతిమా ఏదైతే మా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కుమార్తె నూరి ఫాతిమా ఆ పేరు కూడా ఆ జాబితాలో ఉండడం మరి తాజాగా ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభమైందని తెలుస్తా ఉంది. మరొక 15 మంది ఫస్ట్ జాబితా కానీ సెకండ్ జాబితా కానీ విడుదల చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మరి ఈ యొక్క మార్పు దేన్ని పరిణామంగా చూసుకోవచ్చు అంటే లోకల్గా ఉన్నటువంటి నేతల యొక్క స్థితిగతుల మార్పు విషయమో పరిగణలోకి తీసుకున్నారా, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించి బలం లేకపోవడం వల్ల ఈ యొక్క మార్పు జరిగిందంటారా? ఖచ్చితంగా కూడా ఆనంద్, మనం చెప్పుకోవాల్సినటువంటి గ్రాఫ్ నిజంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎమ్మెల్యేల స్థితిగతులపై కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాలోచనలు చేస్తా ఉన్నారు. 2-3 మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే గ్రాఫ్ సరిగా లేదో ఆ ఎమ్మెల్యే మారుస్తామంటూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే గత 2 నెలల వ్యవధి నుంచి చూసుకోవచ్చు రాష్ట్రంలో పరిణామాలు పూర్తి స్థాయిలో మారబోతున్నాయని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కావచ్చు, మరోపక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయ్యారనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా వాళ్ళ గ్రాఫ్ సరిగ్గా లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తా ఉందో ఆ యొక్క స్థానాల్లో ఇప్పటికే కూడా ఐపాక్ టీం అనే ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ చేశారు. ఫామ్ చేసి ఐపాక్ టీం ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థితిగతులపై ఎప్పటికప్పుడు కూడా ఈ విషయాలను చేరవేస్తా ఉంది. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఆరాధిస్తా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న కోణంలో కూడా ఐపాక్ టీం నుంచి కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు. చేసినటువంటి అనంతరమే ఆ స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని తాడేపల్లికి పిలిచినటువంటి నేపథ్యంలో వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసిన అనంతరమే ఈ యొక్క మార్పులు అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టారు. మరి చేపట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి కూడా కసరత్తు వేగవంతం చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం నియమించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.